పెద్దవాళ్ళు అనుకున్న చిన్న పిల్లలు అనుకోకుండా నాలిక కూడా పోసారు వీళ్ళు. ఇప్పుడు అంటారు, మొన్న నేను రీసెంట్గా వీడియోలో చూశాను టీవీలో, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆడవాళ్ళ తాలిబొట్టు తెగిపోతే అంటున్నారు. ఇంతమంది మన జనాభా మణిపూర్లో మన క్రిస్టియన్ సోదరులందరికీ కూర్చోపోత కోసి వాళ్ళందరినీ చంపేసి ఇన్ని చేస్తే ఎన్ని తాలిబొట్టు తెగిపోయి ఉంటాయి మోదీ గారు? తాలిబొట్టు తెగుతూ ఉంటాయి. మీరు మార్చిస్ బాగా అగ్గిపెట్ట మోదీ గారు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వచ్చేమ్మా గీసేద్దాం, అగ్గిపొట్ట కలిసి మనం నిప్పు పెట్టేద్దాం, అది బగ్గుమంటది, వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. ప్రశాంతంగా మనం నీళ్లు పోస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు, నీళ్లు పోస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నారు? వీడు ఒక దొంగ, వీడు కిరాతకుడు, వీడు ఒక నల్లగాలి రాకూడదు ఇండియాకి ప్రపంచ కిరాతకుడు అని చెప్పి మన నరేంద్ర మోదీ గారిని అన్నారు ఆ రోజు. ఇప్పుడు ఏమంటారు? ఆయన నా దోస్తు, నేను లిప్ కిస్ పెట్టాను చంద్రబాబు గారు అంటారు. చంద్రబాబు గారు లిప్ కిస్ పెడితే పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తి వెళ్ళి యాక్ట్ చేసుకుంటారు, నేను కూడా లిప్ కిస్ పెడతా అంటారు. నరేంద్ర మోదీ గారు అంటారు, అరే చంద్రబాబు నాయుడు నాకు లిప్ కిస్ పెట్టారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి లిప్ కిస్ పెడితే ఈ ముగ్గురు ఉండగానే టప్పా మరి మన లోకేష్ బాబు గారు వస్తారు, నేను రెడీగా ఉన్నాను, యోగి పెట్టాను. ఇంతలోనే పవన్ కళ్యాణ్ గారు అంటారు, నీ పని ఇప్పుడు కాదమ్మా, నువ్వు వాడు కూర్చో, ఆల్రెడీ నీకు పప్పు అని పేరు పెట్టారు, మళ్ళీ నాకేమో నిప్పు అని పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇటు పక్కన నరేంద్ర మోదీ గారేమో ఆ అగ్గిపెట్టిని తీస్తూనే ఉంటారు, మనకు అగ్గి పెడుతూనే ఉంటారు. ఇంకొక మాట మీకు చెప్తున్నా, ఈ రోజు మైనార్టీలకు కానీ मेरे भाई और बहनों सबको मैं एक ही बात बोलना चाहता हूँ, अल्लाह ईश्वर सब कुरान एक ही है, लेकिन नरेंद्र मोदी जी को नेक्स्ट बार हम कोई भी इंडिया कोटे में गए लोग कोई भी रहने दो, एक वोट भी डालेंगे, अगर ये उनको एक भी करेंगे ना, हम समझ जाओ भी इस बार हमको अभी तक तो पूरा जिंदगी बर्बाद कर दिए सोच पाए ये लोग आगे। इस बार एक ही मैं बताना चाहता हूँ मेरे भाई और बहनों, माँ भाई सबको बोल रहा हूँ मैं, कोई भी రందో ఓన్లీ హస్తం గుర్తుకు ఓటేయండి. ఓన్లీ మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుందాము. ఆ రాహుల్ గాంధీ గారిని మన ప్రధాని చేసుకోలేకపోతే ఇలాంటి మణిపూర్ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక మిగతా విషయాలను ఏం చెప్పినా కానీ ఎలా చెప్పినా కానీ మీకు అందరికీ తెలుసు. మీ ఇప్పటికే మీరు లేట్ అయిపోయింది. దయచేసి మీడియా మిత్రులారా, అందరూ అన్నదమ్ములారా, ఇది మాత్రం మీరు ఎవరు మర్చిపోవద్దు. దయచేసి ఈ అవకాశం మాకు ఫస్ట్ టైం ఒక పాలిటిక్స్లో మేము వచ్చాము, కానీ రాజంపేట్ పార్లమెంటు అభ్యర్థిగా షేక్ బషీద్ అయిన నన్ను హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తూ, అలానే మన అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఐ మన విశ్వనాథ్ నాయక్ గారికి ఆ కంకి గొడవలకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట అన్నదమ్ములారా, ఒక మాట నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన నిప్పు బాక్స్ పెట్టుకునే నిప్పు అగ్గి పెట్టే ఉన్న నరేంద్ర మోదీ గారు కానీ మీరు ఎవరైనా ఓటు వేసారంటే మన 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 కోటేతో మనం నడుపుకున్నట్టే. దయచేసి వీళ్ళందరికీ ఓటు వేయద్దు. నేను ఒకటే అడుగుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న జగన్మోహన్ రెడ్డి అన్న మీరు కూడా ఏమీ చేసిందే లేదు. నిన్న నైట్ ఒక వీడియో చూస్తా ఉన్నాను, మీకు ఒకసారి ఇంత అభివృద్ధి చేశాను, మళ్ళీ నెక్స్ట్ వచ్చి మొత్తం పీకేస్తానంటున్నారు. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారన్నా? ఏం అభివృద్ధి చేశారు మీరు జగన్ అన్న? ఏమీ చేయలేదు. ఎంతసేపటికి ఆయన అగ్గిపెట్టే వెలిగిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ముద్దు పెడతారు, పవన్ కళ్యాణ్ గారు కిస్ పెట్టుకుంటారు, మీరేమో నాకు ఎవరితో సంబంధం లేదనుకుంటారు, మళ్ళీ వెళ్ళి యాక్ట్ చేసుకుంటారు. మీరేమీ చేయట్లేదు. మీరు ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి అన్న చెల్లెలు మన షర్మిలమ్మ మనందరికీ చెల్లెలే అన్న, ఒకటే జగన్మోహన్ రెడ్డి అన్న, మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు పరిపాలించారు, ఏమీ చేయలేదు జగనన్న. మీ చెల్లెలు, ఒక అన్నకి చెల్లెలు అంటే సగభాగం. ఈ 5 సంవత్సరాలు అట్లీస్ట్ షర్మిలమ్మ గారిని మీరు అత్యంతగా ఇదితో ఆమెకి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. షర్మిలమ్మ గారిని సీఎం చేసుకుంటాము, ఒక 5 సంవత్సరాలు ఆమెకు ఇవ్వండి, ఆ తర్వాత చూద్దాము. దయచేసి మీరు అంటున్నారు ఇది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని అంటున్నారు, మీరు ఏ పరిపాలన చేస్తున్నారన్నా? షర్మిలమ్మ గారికి ఒక మాట అనే ముందు మీరందరూ మూకుమ్మడిగా వెళ్ళిపోతున్నారు. మూకుమ్మడిగా వెళ్ళిపోయి షర్మిలమ్మ గారిని ఇదే చెప్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? సో దయచేసి సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రిస్టియన్ సోదరులారా, అందరూ ప్రతి ఒక్కరికి కుల మతం భేదం లేకుండా ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి వాళ్ళకి ఓట్లు వేయద్దు. ఇంకొక మాట చెప్తా, మీరు ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థికి వచ్చిన షేక్ బషీద్ నాలుగులో ఒకరు అనుకోవచ్చు, నేను మీకు దైవ సాక్షిగా ప్రమాణం చేసి మీ ముందు చెప్తున్నా, నేను ఇక రాయచోటికి నా లైఫ్లో ఫస్ట్ టైం పొలిటికల్లో వచ్చాను. రాయచోటిలో నా శివం పోవాలి తప్ప ఇంకొక చోటకి వెళ్ళను, పోటీ చేయను, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళను. నేను కాంగ్రెస్లోనే ఉంటాను, రాయచోటిలో నా బతికినంత కాలం వీడే ఉంటాను. ఇంకొక మాట మీకు చెప్తున్నా, ఒక వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను ఇప్పుడు,
ఆ వాట్సాప్ నెంబరు 29-30 తారీఖు పెట్టేస్తాను. ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అమ్మ అన్నదమ్ములు ఎవరైనా కానీ డైరెక్ట్గా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క ఫోన్ కాల్ లేకపోతే ఆ వాట్సాప్లో మీరు మెసేజ్ పంపించండి. 30 మినిట్స్లో నాకు టీం 100 మందిని పెట్టుకున్నాను. ఆ 100 మంది మీ దగ్గర నుంచి వాలిపోతారు. మా సాయశక్తులు మీకు సాయం చేస్తాం. ఇంకో మాట అన్న, ఈ మన రాజంపేట నా నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కానీ కుల మత భేదం లేకుండా ఎవరికైనా పెళ్లిళ్ళు కానీ పేదవారికి కానీ ఎలాంటి ఏ హెల్ప్ కావాలన్నా దయచేసి ఒక వాట్సాప్ కాల్ చేయండి. నేను వస్తాను, నా వంతును సహకరిస్తాను. నేను అందరికీ ఆ హెల్ప్ చేసి పెడతాను. ఇంకొకటి, ఏ మాటైనా మా కాన్స్టిట్యూన్స్ లో ఉన్న మీ ఎమ్మెల్యే గారికి ఆయన దృష్టికి తీసుకురండి. ఆయన నా దృష్టికి తీసుకొస్తారు. మా ఇద్దరిని గెలిపించండి. ఒకడు శాసనసభకి వెళ్తాము, ఇంకొకడు లోక్సభకి వెళ్తాము. మన గడవాడు వినిపిస్తాము, మన బాధలు చేసుకుంటాము. అన్న ఒకటే చెప్తున్నా, అక్క చెల్లెల్లారా నేను మాటిస్తున్నా, నేను బతికినంత కాలం రాయచోటి నుంచి కానీ ఈ పార్లమెంట్ నుంచి కానీ ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ హౌస్ కొనుక్కుంటున్నాను, ఒక ల్యాండ్ కొంటాను, ఒక ఆఫీస్ పెడతాను. అన్నా మీరు ఓట్లు మాత్రం హస్తం గుర్తుకు వేసి మన ఇండియా కూటమిని గెలిపించండి. రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకుందాము, మన షర్మిలమ్మ గారిని చీఫ్ మినిస్టర్ చేసుకుందాము. దయచేసి నేను మాట్లాడే మాటలు ఏ ఒక్కరికి